ఏపీ విద్యార్థులకు ప్రభుత్వం ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పింది. విద్యా సంవత్సరం ముగింపు దశకు చేరుకున్న తరుణంలో విద్యా సంస్థల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులకు ఊరటనిస్తూ ఓ కీలక పథకానికి సంబంధించి 600 కోట్ల రూపాయల బకాయిల్ని ప్రభుత్వం విడుదల చేస్తుంది. త్వరలో మరో విడతగా 400 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని కూడా ప్రకటించింది. ఆలోపు విద్యార్థుల్ని ఇబ్బంది పెడితే ఊరుకోబోమని విద్యా సంస్థల్ని హెచ్చరించింది. ఏపీలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ నిధుల బకాయిలు భారీగా పేరుకుపోయాయి. దీంతో 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్లో 600 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో విద్యార్థులు తమ ఫీజుల్ని స్కూల్స్, కాలేజీలకి చెల్లించేందుకు వీలు కలిగింది. ఇప్పటికే ఆయా విద్యా సంస్థలు ఫీజు చెల్లించలేదన్న కారణంతో విద్యార్థులకు పలు చోట్ల హాల్ టికెట్స్ నిరాకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం 600 కోట్ల రూపాయల నిధుల్ని ఫీజు రియంబర్స్మెంట్ పథకం కింద విడుదల చేసింది. త్వరలో మరో 400 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని కూడా ప్రకటించింది. దశల వారీగా బకాయిల్ని చెల్లిస్తామని విద్యా సంస్థలకు ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. కాబట్టి ఫీజుల కోసం విద్యార్థులపై ఒత్తిడి తీసుకురావద్దని, హాల్ టికెట్లు నిలిపివేస్తే చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేస్తుంది. దీంతో విద్యార్థులకు ఊరట దక్కినట్లయింది. తాజాగా శాసనమండలిలో వైసీపీ సభ్యులు విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా వైసీపీ హయాంలో 4200 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెట్టారని విద్యా మంత్రి లోకేష్ తెలిపారు. వీటన్నిటినీ చెల్లించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు సభ సాక్షిగా హామీ ఇస్తున్నట్లు లోకేష్ తెలిపారు. దీనికి అనుగుణంగా ఇప్పుడు ఈ నిధులు విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. అధ్యక్ష, ఎందుకు మొన్న ఎడ్యుకేషన్ పైన చర్చ జరిగిన హౌస్ లో ఎందుకు బయటకు వెళ్ళారు అధ్యక్ష? ఈ విషయాలన్నీ దాంట్లో చెప్పాం. మళ్ళీ ఆ రోజు ఎందుకు బైకాట్ చేశారండి మీరు? ఎందుకు బైకాట్ చేశారు స్వామి? ఉండండి, విద్యా వ్యవస్థ పైన చర్చిద్దామని దాంట్లో స్పష్టంగా ఫీ రీయింబర్స్మెంట్ పైన చాలా క్లారిటీ ఇచ్చింది ప్రభుత్వం. మళ్ళీ ఇప్పుడు ఆ రోజు బైకాట్ చేస్తారు, ఇన్నరు, కనీసం నోట్ చదవరు. కాబట్టి ఇంకో కాపీ పంపిస్తా స్వామి, ఒకసారి నోట్ చదవండి, చదివినది మీరు అడగండి. మంత్రి గారు వాస్తవాలు చెప్తుంటే దాన్ని కూడా మీరు ఓర్చుకోలేకపోతే కరెక్ట్ కాదా? 4200 కోట్లు మీరు బకాయిలు పెట్టారు, అవునా కాదా చెప్పండి? ఓకే, వివరాలు ఇప్పుడు పంపిస్తున్నా. స్కూల్ ఫీ రీయింబర్స్మెంట్, పీజీ ఫీ రీయింబర్స్మెంట్, అన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి. 4200 కోట్ల బకాయిలు పెట్టారు మీరు. 4200 కోట్ల బకాయిలు పెట్టారు. నంబర్ 1. నంబర్ 2 2019లో ఆనాటి ప్రభుత్వం ఏదైతే బకాయిలు పెట్టారో మీరు ఎప్పుడు చెల్లించారండి? 16 నెలల తర్వాత చెల్లించారు. 16 నెలలు వినండి, 16 నెలలు. ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయింది. చెల్లిస్తాను నేను చెప్పా, హౌస్ సాక్షిగా నేను హామీ ఇచ్చా. చర్చలు మీరు లేకపోతే ఏం చేయాలి స్వామి? మీరు బైకాట్ చేస్తూ పోతే మమ్మల్ని ఏం చేయమంటారు? మీరు అడిగారు. విచిత్రం ఏంటంటే ఎడ్యుకేషన్ పైన చర్చకి మీరు అడిగారు. ఆ రోజు బీఎస్సీలో మీరు అడిగారు, మేము ఒప్పుకున్నాము, చర్చకు మేము సిద్ధానం. 3-4 గంటలు చర్చ జరిగితే మీరు లేకపోతే ఎట్లా? వాస్తవాలు ఏదైనా మీరు సిద్ధంగా లేకపోతే ఎట్లా? అది కరెక్ట్ కాదు. దయచేసి గౌరవ సభ్యులు ఇచ్చిన వివరాలు మొత్తం చదవండి, మంత్రి గారు క్లీన్గా సమాధానం చెప్తారు.